ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 20. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. టోకితో చాలా స్ట్రిక్ట్ గా జాలి లేకుండా ట్రైనింగ్ ఇస్తాడు. టోకితో అందరితో హట్ అయ్యేలా మాట్లాడతాడు. టాంజిరో మీద మంచి ఇంప్రెషన్ ఉండడం వల్ల తనతో మంచిగా మాట్లాడతాడు. ట్రైనింగ్ తీసుకుంటున్న డీమన్ స్లేయర్స్ టాంజిరోతో ఇంత స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ ఇస్తే డీమన్ తో ఫైట్ చేసే ముందే మనకి ఎనర్జీ అయిపోతుంది. టోకితోతో కొంచెం ఈజీగా ట్రైనింగ్ ఇవ్వమని చెప్తావా అని అడుగుతారు. టాంజిరో మనకన్నా టోకితోకి కష్టంగా ఉంటుంది, ఎప్పుడు ఒక్కడే మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు అంటే అందరూ అది నిజమే అనుకుంటారు. ఆ రోజు ట్రైనింగ్ అయిపోతుంది. ఎమ్మటే టోకితో బయటికి వెళ్తాడు. టాంజిరో ఎక్కడికి వెళ్తున్నాడు అంటే అక్కడ వాళ్ళు రోజు ఈ సమయానికి బయటికి వెళ్తాడు, తినడానికి వెళ్తున్నాడేమో అంటారు. రోజు సనేమి ఇగురో ఫైట్ చేసుకుంటూ ట్రైన్ అవుతున్నారు. టోకితో కూడా సనేమి ఇగురో వాళ్ళతో ఫైట్ చేసి ట్రైన్ అవుతున్నాడు. టోకితో ఒక్కడే సనేమి ఇగురో ఇద్దరితో ఒకేసారి ఫైట్ చేయగలడు. నాకిమే హషిరాస్ని డీమన్ స్లేయర్స్ ని చూస్తూ ఉంటుంది. 5 రోజులకి టాంజిరో ట్రైనింగ్ అయ్యి కొంచెం స్ట్రాంగ్ గా అవుతాడు. టోకితో ఇక్కడే నీకు ట్రైనింగ్ అయిపోయింది, నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళొచ్చు అంటాడు. టాంజిరో 5 రోజులే కదా అయింది, అప్పుడే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళొచ్చా అంటే టోకితో నవ్వుతూ నేను చెప్పేదంతా నేర్చుకున్నావు అంటాడు. టాంజిరోకి కూడా షాకింగ్ గా ఉంటుంది. డీమన్ స్లేయర్స్, మేము 2 వారాల నుంచి ఇక్కడే ఉన్నాము, మేము కూడా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళొచ్చా అంటే టోకితో కోపంగా మీకు ఇంకా ఏమీ రాలేదు, ఇక్కడే ట్రైనింగ్ అవ్వండి అంటాడు. టోకితోకి పేపర్ ప్లేన్ ఆడడం ఇష్టం, ఖాళీగా ఉన్నప్పుడు ఆడుతూ ఉంటాడు. టాంజిరో టోకితోతో మనం పేపర్ ప్లేన్ ఆడదాం, నేను గెలిస్తే నువ్వు ట్రైనింగ్ లో అంత స్ట్రిక్ట్ గా కాకుండా కొంచెం ఈజీగా ఉండాలి అంటాడు. టోకితో సరే 10 రౌండ్స్ ఉంటాయి, ఒక్కసారైనా నా పేపర్ ప్లేన్ కన్నా నీ పేపర్ ప్లేన్ ఎక్కువసేపు ఎగిరితే నువ్వు గెలుస్తావు అంటాడు. టోకితోకి తనే గెలుస్తాడు అనే నమ్మకం ఉంటుంది. టాంజిరో నేను గెలుస్తాను అనుకుంటాడు కానీ ఓడిపోతాడు. ఒకసారి కూడా టోకితో పేపర్ ప్లేన్ కన్నా తన పేపర్ ప్లేన్ ఎక్కువసేపు ఎగరలేదు. మెంబర్స్ మేము కూడా ఒకసారి ట్రై చేస్తాము అని అందరూ కలిసి ఎగరేస్తారు. టోకితో అందరితో క్లోజ్ అవుతాడు. టాంజిరో నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లే ముందు టోకితోతో మాట్లాడతాడు. ఇప్పుడు నెజుకో ఉరోకోదాకి దగ్గర ఉంది. ఉరోకోదాకి తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. టాంజిరో నెజుకో నా దగ్గర ఉంటే నేను తనని కాపాడలేను, తన కోసం డీమన్స్ ముజాన్ వస్తారు అంటాడు. టోకితో అంతేకాదు, నెజుకో దొరికితే ముజాన్ హైడింగ్ లోకి వెళ్లిపోతాడు, ముజాన్ని ఆపడానికే మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాము అంటాడు. టాంజిరో నేను ట్రైనింగ్ తీసుకుని స్ట్రాంగ్ గా అయ్యి నెజుకో దగ్గరికి వెళ్తాను అంటాడు. టాంజిరో నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తాడు, మిత్సురి దగ్గరికి. టాంజిరోని చూసి మిత్సురి హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ రుచికరమైన ప్యాన్ కేక్స్ ఇచ్చి తరువాత ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ ఇస్తుంది. మిత్సురి ట్రైనింగ్ కూడా కష్టంగా ఉంటుంది. కొన్ని రోజులకి టాంజిరోకి మిత్సురి దగ్గర ట్రైనింగ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తాడు, ఇగురో దగ్గరికి. ఇగురో టాంజిరో మీద కోపంగా ఉంటాడు. మిత్సురి ఇగురోకి లెటర్ రాస్తుంది. టాంజిరో నా దగ్గరికి వచ్చాడు, ఇద్దరం ప్యాన్ కేక్స్ తిన్నాము, టీ తాగాము, టాంజిరోకి రుచి నచ్చింది, చాలా క్యూట్ గా ఉన్నాడు అని రాస్తుంది. ఇగురోకి టాంజిరో మీద కుళ్ళుగా ఉంటుంది. తను స్వాట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాడు. కర్రలకి మెంబర్స్ ని కట్టేసి ఉంచుతాడు. టాంజిరోతో కర్రలకి తగలకుండా నువ్వు స్వాట్ స్వింగ్ చెయ్యాలి అంటాడు. ఎలా చెయ్యాలో ఒకసారి మాత్రమే చూపిస్తాడు. టాంజిరోకి వుడెన్ స్వాట్ ఇస్తాడు. కర్రలు చాలా దగ్గరగా ఉంటాయి, కొంచెం పక్కకి స్వింగ్ చేసిన మెంబర్స్ కి తగులుతుంది. టాంజిరో స్వాట్ ఎవరికి తగలకుండా చిన్నగా స్వింగ్ చేస్తాడు. ఇగురో ట్రైనింగ్ అవ్వాల్సింది ఇలా కాదు అని తను కూడా వుడెన్ స్వాట్ తీసుకొని కర్రల మధ్యలో నుంచి టాంజిరోని అటాక్ చేస్తాడు. ఇగురో స్వాట్ పాములాగా గ్యాప్స్ నుంచి టాంజిరో వైపు వస్తుంది. టాంజిరో మెంబర్స్ కి తగులుతుందని జాగ్రత్తగా ఉంటాడు. ఆ రోజు ట్రైనింగ్ అయిపోతుంది. ఇగురో సనేమి టోకితోతో ట్రైనింగ్ అవ్వడానికి వెళ్తాడు. మెంబర్స్ అందరూ అలసిపోయి కూర్చొని ఉంటారు. టాంజిరో కర్రల మధ్యలో స్వింగ్ చేయడం ప్రాక్టీస్ చేస్తాడు. టాంజిరోని చూసి మెంబర్స్ కూడా లెగిచి ట్రైనింగ్ అవుతారు. అలా టాంజిరోకి ఇగురో ట్రైనింగ్ ఇస్తాడు.
4 రోజుల తరువాత తాంజిరో కర్రలని రాళ్ళు చెట్లు అనుకొని కర్రలకి కట్టేసి ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఇగురు మీద ఫోకస్ పెడతాడు. ఇప్పుడు ఇగురుతో ఫైట్ చేయగలుగుతాడు. తాంజిరో స్వాట్ తగిలి ఇగురు డ్రెస్ కొంచెం చినుగుతుంది. ఇగురు ట్రైనింగ్ అయిపోయింది అంటాడు. తాంజిరో నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లే ముందు ఇగురోకి థ్యాంక్స్ చెప్తాడు. ఇగురో మిట్సురితో మాట్లాడొద్దు అని కోపంగా చెప్తాడు. నెక్స్ట్ రోజు తాంజిరో సనేమి దగ్గరికి వెళ్తాడు. దారిలో జెనిట్స్ ఉంటాడు. జెనిట్స్ భయపడుతూ నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళు, సనేమి ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంది, కష్టపడి ఇక్కడ దాకా పాకుతూ తప్పించుకున్నాను అంటాడు. సనేమి వస్తాడు. జెనిట్స్ భయంతో అరుస్తాడు. సనేమి జెనిట్స్ ని స్పృహ తప్పేలా చేస్తాడు. తాంజిరో తనని మోస్తూ సనేమిని ఫాలో అవుతాడు. సనేమి తాంజిరోతో నాతో జాగ్రత్తగా ఉండు, నేను ఇంకా నిన్ను డీమన్ స్లేయర్ గా యాక్సెప్ట్ చెయ్యలేదు అంటాడు. తాంజిరో నేను కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యలేదు, నెజుకొని పొడిచారు కదా అని వెళ్తాడు. జెనిట్స్ చెప్పినట్టుగా సనేమి ట్రైనింగ్ చాలా హార్ష్ గా ఉంటుంది. మెంబర్స్ స్పృహ తప్పేదాకా ట్రైనింగ్ ఆగదు. మధ్యలో బ్రేక్స్ ఉండవు. ఇగురు అయినా మధ్యలో బ్రేక్స్ ఇచ్చాడు. సనేమి అందరికన్నా తాంజిరో మీద గట్టిగా అటాక్ చేస్తాడు. తాంజిరోకి చాలా దెబ్బలు తగిలేవి. జెనిట్స్ నన్నెందుకు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావు అని తాంజిరో మీద కోపంగా ఉంటాడు. గెన్యా కూడా సనేమి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. గెన్యా సనేమితో అన్నయ్య ఒక నిమిషం ఆగండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి అంటే సనేమి కోపంగా నాకు తమ్ముడు లేడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే కొడతాను, నిన్ను చూస్తే స్కిల్స్ ఏమీ లేవు అనిపిస్తుంది, డీమన్ స్లేయర్ గా మానే, బ్రీతింగ్ టెక్నిక్స్ వాడలేవు, నీకు స్వాట్స్ మ్యాన్ గా ఉండే అర్హత లేదు అని అక్కడ నుంచి వెళ్తాడు. ఇదంతా తాంజిరో చాటుగా వింటూ ఉంటాడు. గెన్యా ఎప్పటి నుంచో మీకు సారీ చెప్దాం అనుకుంటున్నాను అంటే సనేమి నాకు అనవసరం వెళ్ళిపో అంటాడు. గెన్యా నేను డీమన్స్ తో ఫైట్ చేయడానికి డీమన్స్ ని తింటూ ఇక్కడ దాకా వచ్చాను అంటాడు. సనేమికి చాలా కోపం వస్తుంది. గెన్యా కళ్ళు పొడవబోతాడు. సమయానికి తాంజిరో గెన్యాని పక్కకి నెడతాడు. సనేమితో గెన్యా నీ తమ్ముడు కాదు అన్నావు, అప్పుడు గెన్యాని అటాక్ చేయడానికి నేను ఒప్పుకోను, స్కిల్స్ ఉన్నా లేకపోయినా గెన్యా కష్టపడి లైఫ్ రిస్క్ చేస్తూ డీమన్స్ తో ఫైట్ చేస్తున్నాడు, గెన్యా లేకపోతే మేము అప్పర్ ర్యాంక్ డీమన్ ని ఓడించలేము, గెన్యాని ఏమీ చేయొద్దు అంటాడు. గెన్యా తాంజిరో నాకు సపోర్ట్ చేస్తున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. సనేమి గెన్యాని బదులు నిన్ను కొడతాను అని తాంజిరోని అటాక్ చేస్తాడు. తాంజిరో సనేమి అటాక్ ఆపి తనని ఒకసారి కాలితో అటాక్ చేస్తాడు. జెనిట్స్ తో గెన్యాని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళు అంటాడు. సనేమి కోపంగా తాంజిరోని అటాక్ చేస్తాడు. గెన్యా సనేమితో తాంజిరో తప్పేమీ లేదు అని తనని ఆపడానికి ట్రై చేస్తాడు. జెనిట్స్ గెన్యాని అక్కడ నుంచి తీసుకువెళ్తాడు. మెంబర్ సనేమిని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ సనేమి ఆగడు. సాయంత్రం దాకా సనేమి తాంజిరో మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. తాంజిరోని సనేమి ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేశారు. తాంజిరో సనేమి గెన్యాని కలపలేకపోయాను అని బాధపడతాడు. జెనిట్స్ తో ట్రైనింగ్ తో స్ట్రాంగ్ అయ్యాను అనిపించట్లేదు అంటే జెనిట్స్ సనేమిని ఆపావు, నువ్వు చాలా గ్రేట్ అంటాడు. నెక్స్ట్ తాంజిరో జెనిట్స్ ఇద్దరు హిమేజిమా ట్రైనింగ్ కి వెళ్తారు. అక్కడ ఇనోస్కే ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను యానిమే ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, ఏషియన్ డ్రామా, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని ఒకసారి విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.